హాయ్ మాస్టర్స్, హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మనం సీతాయనం స్వాధ్యాయంలో భాగంగా బుక్ రీడింగ్ డే 20కి వచ్చేసామండి. సో మరి మనం ఈరోజు సెక్షన్ స్టార్ట్ చేసుకునే ముందు చక్కగా ఒక 5 నిమిషాల పాటు ధ్యానం చేసుకుందాం. ఓకే మాస్టర్స్, అందరూ రెడీగా ఉన్నారు కదా? చక్కగా స్థిర సుఖ ఆసనంలో కూర్చోండి మాస్టర్స్. వెన్నుపూసని ఠారుగా ఉంచండి. మీ 2 కళ్ళను కూడా క్లోజ్ చేసుకోండి. వేళ్ళల్లోకి వేళ్ళు పెట్టుకోండి. కాళ్ళు 2 కూడా క్రాస్ చేసుకోండి. చక్కగా డీప్ బ్రీత్ తీసుకోండి. Slowly breathe out. Again, breathe in. Breathe out. Breathe in. Breathe out. సహజంగా జరిగే శ్వాసను గమనిస్తూ శ్వాసతో అనుసంధానం అవుతూ ఈ కొన్ని క్షణాలు మనతో మనలోనికి అంతర ప్రయాణం చేద్దాం మాస్టర్స్. ఎరుకతో ఉందాం. శ్వాస మీద ధ్యాస.
నిదానంగా సహజ స్థితికి వస్తూ మీ 2 చేతులను విడదీస్తూ మీ కంటి మీద పెట్టుకోండి మాస్టర్స్. ధ్యానం కంటిన్యూ చేసేవాళ్ళు చేస్తూ ఈ జ్ఞానాన్ని తీసుకోండి. 5, 4, 3, 2, 1, 0. చక్కగా నిదానంగా మీ 2 చేతులను మీ కంటికి ఎదురుగా పెట్టుకొని నిదానంగా కళ్ళను ఓపెన్ చేయండి మాస్టర్స్. ఓకే మాస్టర్స్, సో ఈరోజు సెక్షన్ స్టార్ట్ చేసుకుందాం. అందరూ సిద్ధంగా ఉన్నారు కదా? ఓకే, ఈరోజు మన టాపిక్ ఏంటి? సీత అంతర్యుద్ధం. నిన్న సీత ఏ విధంగా మనకి బోధనలు చేసింది అనేది మొత్తం కూడా తెలుసుకున్నాం కదా. హనుమాన్ రావటం, హనుమాన్ తన పుత్రుడుగా స్వీకరించటము, హనుమ తోకకి నిప్పంటించటము, అది తన్ని ఏమీ చేయలేకపోవటము, ఆ తర్వాత లంకని కాల్చటం, వాళ్ళు అన్నీ చూసుకోవటము, ఇవన్నీ చేయటం వల్ల రామునికి విపరీతమైన కోపం పెరగటము, తను ఇంకా ఎన్నో విధాలుగా బాధ పెట్టాలని చూడటము, ఏది సఫలం కాకపోవటము, ఇవన్నీ అన్నమాట. ఆయన ఇంకా తట్టుకోలేక మాతపై స్పందించి ఇంకా లాస్ట్కి అసలు మాత దగ్గర తను భౌతికంగానే తనకి అపాయం చేపట్టాలని అనుకోవటము, కాకపోతే అది కూడా తన వల్ల కాదు. ఎందుకంటే మాతను రక్షించే ఒక రక్షణ కవచం అయితే ఉంది కదా, సో దాన్ని పగలగొట్టాలని అనుకున్నాడు. అలా చేసేటప్పుడు ఆ స్పందనకి ముందు ఏమైంది? ప్రాణమయ తలంలో ఋషి ఎవరు? లోపాముద్రాదేవి ఒక కాంతి రూపంలో రావటం, ఒక మెరుపులాగా తను చేసి తను ఏం చేస్తుంది? చుట్టి వెనక్కి నెట్టేస్తుంది అనమాట. వెనక్కి విసిరివేయటం వల్ల ఆ రావణుడు ఏమవుతాడు? తోటలో దొర్లుకుంటూ వెళ్ళి స్పృహ కోల్పోతాడు, వెలికలు పడిపోతాడు. కాపలా వాళ్ళు, అక్కడున్న వాళ్ళు వచ్చేసి గబగబా అతను తీసుకెళ్ళిపోతారనమాట. లోపముద్రాదేవి అనేక రూపాల్లో తర్వాత కలిసిపోయి పగటి కాంతిగా ఒకే ఎక్కువగా మెరుస్తూ మాత ముందు నిలబడింది. ఇలా ఎందరో ఋషులు, స్త్రీలు అమ్మ కోసము ఆరాధనలు చేస్తూ తనని రక్షిస్తూ ఉండటంతో అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంది, చేతులు జోడించే మాత. ఇలా నిన్న ఇట్లా సీత యొక్క బోధ గురించి తెలుసుకుందాం. ఈరోజు సీతలో అంతర్యుద్ధం అనేది ఏ విధంగా జరుగుతుందో తెలుసుకుందాం మాస్టర్స్. ఓకే, సోమ ఆగకుండా కొనసాగించింది. ఇంకా సోమ చెప్తూనే ఉందన్నమాట కథ. యుద్ధానికి కొన్ని రోజుల ముందు రావణుడు కోపంగా మాత వద్దకు వచ్చాడు. ఆమెకు దుఃఖం కలిగించి వశం చేసుకునే ప్రయత్నాలు విఫలమవ్వగా మళ్ళీ భయపెట్టడం మొదలుపెట్టాడు. నిద్రలేని రాత్రులతో అతడు అలసిపోయి ఆ కోపంతో రగిలిపోతూ ఆమెను మంత్రగత్తె అని పిలిచాడు. ఒకానొక స్త్రీ తనను లెక్క చెయ్యటం లేదు అన్న ఆలోచన అతనిని అదుపు కోల్పోయేటట్లు చేసింది. మనోమాయల ద్వారా ఆమెను వశం చేసుకుని అదుపు చెయ్యటానికి చేసిన కృషి ఎంత మాత్రము ఫలించలేదు. మాత నిరంతరం జాగ్రత్త
జాగ్రత్తగా పరీక్షింపబడుతూ పరిరక్షించుకుంటూ ఉంది. ఆమెకు తన మార్గాలు అత్యంత శక్తివంతమైనవి అని తెలుసు. ఒకరోజు ఆమె మనస్సులో రాముని మరణం భ్రమను సృష్టించటము ద్వారా ఆమెను బలహీనపరచటానికి వచ్చాడు రావణుడు. నవ్వుతూ ఎగతాళి చేస్తూ రాముడు యుద్ధంలో దారుణంగా గాయపడి పడుకోబెట్టబడి ఉన్న ప్రతిబింబ దృశ్యాన్ని ఆమె ముందు కల్పించాడు. భవిష్యత్తు ఇదే. నీ భర్త జీవించేది ఇంకొన్ని రోజులే. నవ్వాడు అతి క్రూరంగా. మాత ధ్యానంలో కూర్చుంది. శ్రీరాముని ప్రతిబింబం ఆమె ముందు నిర్జీవంగా పడుకోబెట్టబడి ఉంది. అయితే రావణుడు అటువంటి ప్రతిబింబాలు ఆమె మనస్సులోకి ప్రవేశపెట్టడం ఇదే మొదలు కాదు. అది మాయ అని తెలిసినప్పటికీ బయటకు ఏ ఉద్వేగము ప్రదర్శించకపోయినా తన ప్రియ రాముని ఆ స్థితిలో చూసి ఆమె హృదయం చెలించిపోయింది. ఆమె కళ్ళు తెరిసి కలగడగా చూస్తూ లేచి నిలబడింది. తల విదిల్చి కరుణాపూరిత నవ్వుతో అతనితో, రావణా, నీ దశాబ్దాల తపస్సు, దుష్టత్వం కోసం సంవత్సరాల తరబడి నీ ధ్యానం, ప్రార్థన, ఉపదేశాలు నీకేమీ నేర్పలేకపోయాయి. ఎంతో విలువైన కాలం వృధా చేశావు. ఆ కాలం అంతా నిన్ను నీ లక్ష్యం వైపు నడిపి ఉండవలసింది. నువ్వు జన్మ తీసుకున్న కారణం ఇది కాదు. మాయాలోకాలు సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురి చెయ్యటం, పదార్థం లేని లోకాలు ఏ వాస్తవమూ లేనివి సృష్టించటం కాదు. వాస్తవం. అతను నవ్వాడు. నేను వాస్తవాన్ని సృష్టిస్తాను. ఏ మనస్సులో అయినా ప్రవేశించి ఏ ఆలోచనైనా ఏ దృశ్యాన్నైనా ప్రవేశపెడతాను. వాస్తవం ఏమిటి సీత? నా సృష్టి తప్ప. ఆమె తల కొట్టుకొని, నువ్వు పొరపడ్డావు. మాయా విద్యలను నేర్చుకున్నావు. కానీ నువ్వు సృష్టించిందేదంతా ఎందుకు పనికిరాదు. సృష్టించినది ఇదంతా ఎందుకు పనికిరాదు. ఎందుకు పనికిరానిది. వాస్తవములో ఏ విలువ లేనిది. అదంతా క్షణంలో నశించిపోతుంది. భ్రమ. ప్రపంచం వెనుక ఒక వాస్తవం ఉంది రావణ. అయితే ఆ వాస్తవం నువ్వు చేరుకోలేనంత దూరములో ఉంది. నీకు ఆత్మ గురించి ఏమీ తెలియదు. నిజంగా నువ్వు ఎవరో అన్న దానిని గురించి నీకేమీ తెలియదు. నీ గురించి నువ్వు నేను రావణుడిని, ముల్లోకాలకు ప్రభువుని అనుకుంటున్నావు. అది నిజం కాదు. నువ్వు అది కాదు. ఆమె ఆ విధంగా మాట్లాడుతుందని అనుకుని రావణుడు నిర్ఘాంతపోయాడు. నేను ఈ ప్రపంచాన్ని ఏ విధంగా అదుపు చేస్తున్నానో నీకు కనపడలేదా? నేను మెరుపులు సృష్టించి భూమిని నలిపివేస్తాను. వర్షాలను నిలిపివేస్తాను. గ్రహగతిని నియంత్రిస్తాను.
అవన్నీ నా ఆధీనములోనే ఉంటాయి, నీకు చూపించనా అని ఉరిమాడు. అన్నీ భ్రమలే. ఆమె ఎదుర్కొంది. నువ్వు ఈ పనులన్నీ చెయ్యగలనన్న భ్రమను సృష్టించావు. చాలామంది నిన్ను నమ్ముతారు, కానీ నిన్ను నేను నీ ముసుగును దాటి చూశాను. రావణ, నువ్వు భయంకరమైన అసత్యాల సాలెగూడులో చిక్కుకుపోయావు. అన్నీ అసత్యాలే. సీత, అతను హుంకరించాడు. నేను నిన్ను ఏ క్షణంలోనైనా చంపగలను. సీత తల అడ్డంగా ఊపుతూ, నువ్వు నన్నేమీ చెయ్యలేవు. నువ్వు ఈ శరీరాన్ని చంపవచ్చు, కానీ నేను ఈ శరీరాన్ని కాదు. నువ్వు ఇంకా ఈ విషయం గుర్తించలేదు. ఇన్ని నెలల నుంచి నేను చెప్తూ ఉన్నా దానికి ఏ ఫలితమూ లేదా? నేను నీ ప్రాణాన్ని రక్షించటానికి ప్రయత్నించటం లేదు. దానికి ఇప్పటికే చాలా ఆలస్యమయ్యింది. తరువాత రాబోయే దాని నుంచి రక్షించటానికి ప్రయత్నిస్తున్నాను. నువ్వు తిరిగి వెళ్ళవలసిన చోటు గురించి సహస్రాబ్దాల తరబడి వెతుకులాట తరువాత కూడా నీ ఇంటికి నువ్వు చేరుకోలేకపోవటం, నేను నీకు అది జ్ఞాపకం చెయ్యటానికి ప్రయత్నిస్తున్నాను. వాస్తవంగా నువ్వు ఎవరో అన్న దానిలోనికి మేలుకో రావణ అంది. ఆమె మాటలు అన్ని వైపులా నుంచి వినిపించాయి. కేవలం ఆమె నోటి నుంచి మాత్రమే కాదు. అతను నోట మాట రాక ఆమె ముందు నిలబడ్డాడు. ఆమె అతనిలో రెప్పపాటు జ్ఞాపకం కదలాడటం చూసి దానిని అవకాశం తీసుకొని, నువ్వు గొప్ప సామర్థ్యంతో జన్మించావు. దానితో మానవాళికి ఎంతో చెయ్యగలిగేవాడివి. నీ జన్మ లక్ష్యం అది. నీ బహుమానాలను ఉపయోగించటం, సంవత్సరాల తరబడి చేసిన నీ తపస్సు, నీ పాండిత్యం, నువ్వు పొందిన వరాలు అన్నీ సమాజానికి ఉపయోగపడటానికి కాకపోతే మరెందుకు? దానికి బదులు నువ్వు నీకోసం ఒక వంచనా లోకాన్ని సృష్టించుకొని దానిని అదుపు చెయ్యగలను అనుకుంటున్నావు. నిజానికి మాయలో చిక్కుకున్నది నువ్వు ఒక్కడివే రావణ. నువ్వు నాశనం చేసిన వారందరూ కాదు. క్షణమాత్రపు జ్ఞాపకం చెదిరిపోయింది. మళ్ళీ అతను కోపంతో ఊగిపోయాడు. ముఖం కోపంతో ఎర్రబడి కళ్ళు బయటకు పూడ్చుకు వచ్చాయి. అతను కొన్ని మాటలు ఉచ్చరించి భయంకరంగా తేరిపారా చూస్తూ వెళ్ళాడు. అతనిలో కొంత కదలిక తెచ్చాను అని మాతకు తెలుసు. మిగిలినది శ్రీరాముని వంతు. సీత, రావణుని సైనిక శక్తి వ్యూహాల గురించి తాను తెలుసుకోగలిగిన సమాచారాన్నంతా శ్రీరామునకు ప్రసరింపజేయసాగింది. అంతేకాక అతని చర్యల వల్ల తాను పొందిన నిస్పృహను, యుద్ధం తెచ్చే వినాశనాన్ని కూడా తెలియచేసింది.
దాంతో మార్గమధ్యములో రావణుడు కలుగ చేసిన ఇబ్బందులన్నింటినీ ఎదుర్కొని రాముడు లంకకు చేరినప్పుడు అతను నిరోధించాలని ఎంత ప్రయత్నించినా వీలు పడని సంక్షోభాన్ని ఎదుర్కొంటాడు. రావణుడు తన ప్రయత్నాలను ముమ్మారం చేసి తన లంక సైన్యంతో పోలిస్తే ఆయన సైన్యం ఎందుకు చాలదని చెప్పగా మాత రాబోయే దానిని ఎదుర్కోవటానికి తనను తాను సంసిద్ధంతో ఉంది. తన అంతర్నేత్రము ద్వారా శ్రీరాముడు లంక ఒడ్డున నిలబడి ఉండటం, త్వరలోనే నాశనం కాబోతున్న ఆ నగరం వంక విచారంగా చూస్తుండటం సీత చూసింది. ఇరు సైన్యాలకు అధునాతన మారణాయుధాలు, సకల జీవరాశులను ఘోర నాశనం చేసే ఆయుధాలు ఉన్నాయి. అమాయకమైన మొక్కలు, జంతువులు ఇబ్బందులకు గురై నాశనం చేయబడతాయి. తమ ముందు ఉన్నదానిని చూడటముతో ఇద్దరి నుంచి గాఢ నిట్టూర్పులు వెలువడ్డాయి. అతని హృదయపు బాధ ఆమె బాధ కూడను. అతని పాత్ర బాహ్యం, ఆమె పాత్ర అంతరం. ఈ యుద్ధములో వీరు ఐక్యంగా పోరాడాలి. ఆమె ప్రతి చిన్న విషయం పట్ల ఎంతో శ్రద్ధతో ఉండి తాను ఉన్న చోటు నుంచే రాక్షస రాజ్యపు మనోతలంలో నుంచే పోరాడటం చేయాలి. యుద్ధం ఆరంభమైన రోజున దట్టమైన మేఘాలు గాలిని కమ్మి నేలపైకి వేలాడుతున్నట్లు ఉండి కేవలం గాలిని చెదరగొట్టే బాణాలతోనే విడగొట్టబడినట్లు ఉంది. అది గంటల కొద్దీ కొనసాగి భూమిని చుట్టి శవాల గుట్టలను మిగిల్చివేసింది. రోజుల తరబడి అలాగే రావణుని ముఖ సైన్యాధ్యక్షులు కుమారుడు వారసుడు మరణించే వరకు కొనసాగింది. మాతకు ఆ బోధ భరించ శక్యం కాకుండా ఉంది. ఆమెకు మరణాల మధ్య భేదం లేదు. అది ఎవరి సైన్యానికి చెందినదా అన్నది విషయం కాదు. శరీరాలు ముక్కలు చేయబడటం అనుభవించినప్పుడు అదంతా ఒకే జీవంలోని భాగం. జంతువులు, మొక్కలు నేలకు చెందినవి అనిపించేది. ఒకానొక రోజు సూర్యాస్తమయం అవుతుండగా కాపలాదారు త్రిజట పరిగెత్తుకుంటూ వచ్చి లక్ష్మణుడు చంపబడ్డాడని చెప్పింది. మాత అపనమ్మకముగా తల పట్టుకొని అది అసంభవం అని గొణిగింది. అయితే త్రిజట కాపలాదారు మాత్రమే కాదు, తన స్నేహితురాలిగా మారింది. అబద్ధం చెప్పొద్దు తన స్నేహితురాలిగా మారింది. అబద్ధం చెప్పొద్దు, ఇది నిజం సీత. నేను యుద్ధక్షేత్రం నుంచి ప్రత్యక్షంగా విన్నాను. అతను ఒక విషబాణముతో గాయపరచబడ్డాడు. దానికి విరుగుడు లేదు. కనీసము దగ్గరలో ఎక్కడా లేదు. నేనెంతో విచారిస్తున్నాను. నీ భర్తకు తన సోదరిని కోల్పోవటం గొప్ప నష్టం. వెంటనే మాత ధ్యాన స్థితిలోనికి వెళ్ళి తన దివ్యనేత్రము ద్వారా లక్ష్మణుడు బాధతో విలవిలలాడటం చూసింది. ఆమెకు శూర్పణఖ మాటలు, తన మరిది బాధాకరమైన మరణం పొందాడు అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. శ్రీరాముడు అతని పక్కన కూర్చుని అతని మెలితిరిగిన ముఖాన్ని ఔషధ ద్రవాలతో తడిపిన బట్టలతో తుడుస్తూ తన వ్యధను తగ్గించుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు. ఒక వైద్యుడు హనుమంతునికి సంజీవని వృక్షాన్ని తెమ్మని సూచిస్తున్నాడు. ఆ పవిత్ర వృక్షం ఒక్కటే ఆ విషయానికి విరుగుడుగా పనిచేస్తుంది. కానీ కొన్ని గంటల వ్యవధిలోనే తిరిగి రావాలి. లేనట్లయితే ఆ మొక్క
పని చెయ్యదు. విషం అతని రక్తంలోనికి ప్రవేశిస్తుంది కనుక సమయం చాలా విలువైనది అని వైద్యుడు తెలిపారు. అంతకు ముందు మాతకు కేవలం ఒకే ఒక్కసారి రావణుడు తన చెయ్యి పట్టుకుని లాగినప్పుడు మాత్రమే కోపం వచ్చింది. ఇప్పుడు ఆ కోపం మళ్ళీ వచ్చింది. ఆమె వెన్నుగుండా ఒక అగ్నితరంగము ప్రసరిస్తూ ఆమె లక్ష్మణుని ముందు ప్రత్యక్షమయ్యింది. అతని వద్దకు వెళ్ళాలనుకుంది, కానీ భౌతిక శరీరముతో లేకపోవటము వల్ల ఎవరికీ కనపడటము కానీ వినపడటము కానీ జరగదు. ఆమె అతనిని తాకలేదు, సహాయం చెయ్యలేదు. హనుమంతుడు తిరిగి వచ్చే వరకు అతన్ని శరీరములో నిలిపి ఉంచటానికి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ నిలబడి ఉండగా ఒక ఛాయారూపం దగ్గరకు రావటాన్ని చూసింది. ఆమె వెంటనే ఆయన మృత్యుదేవుడైన యముడని, లక్ష్మణుని శరీరము నుంచి ఆత్మను తీసుకు వెళ్ళటానికి వస్తున్నాడని గుర్తించింది. యముని రాకతో వీస్తున్న తీవ్రమైన గాలులను పక్కకు నెట్టి లక్ష్మణుని చుట్టుముట్టబోతున్న నల్లటి మేఘాలను త్రోసివేసి ఆమె లక్ష్మణునికి యమునికి మధ్య చేతులు చాపి రక్షిస్తున్నట్లుగా నిలబడి, నువ్వు అతనిని తాకకూడదు అని అరిచింది. ఇది ఇతను రావాల్సిన సమయం మాత, దయచేసి పక్కకు జరుగు. యముడు బదులు ఇచ్చాడు. ఆమె తిరస్కరించగా అతను బ్రతిమాలుతూ, నేను నీతో పోరాడాలనుకోవటం లేదు మాత, దయచేసి నా పని నన్ను చేసుకోనివ్వు. అతను తనను ఏమీ భయపెట్టని ఒక స్త్రీ రూపాన్ని పాడు చేసినందుకు కాను అతని కర్మ ఫలితం ఇది. అంతేకాదు, ఈ యుద్ధంలో రాక్షసులను వధించినందుకు కూడా రాముడు కూడా త్యాగం చేసి తీరాల్సిందే. రక్షణ కోసమే అతను అదంతా చేశాడు. ఆమె ఏడ్చింది. ప్రతి ఒక్క చర్య దాని ప్రతిచర్యని తెస్తుంది. ఇది అతని బాకీ. అతనికి ఇవ్వబడిన సమయం అయిపోయింది. అతనిని నేను తీసుకువెళ్ళాలి. అతనిని తీసుకువెళ్ళబోయే ముందు నువ్వు నన్ను తీసుకువెళ్ళాలి. అలా వారిద్దరి మాత యమధర్మరాజుల మధ్య పోట్లాట మొదలయ్యింది. రాత్రంతా వారు పోట్లాడుకుంటూనే ఉన్నారు. యముడు అనేక కోణాలలో లక్ష్మణుని చేరటానికి ప్రయత్నించగా మాత అంతకంటే వేగముతో ఒకవైపు నుంచి ఇంకొక వైపుకు వెళ్ళి అతనిని దూరంగా ఉంచగలిగింది. పదే పదే ఆమె ఏడుస్తూ ముందు నన్ను తీసుకువెళ్ళమని ప్రార్థించింది. కానీ ఆయన ఆమె సమయం రాలేదని చెప్పాడు. చివరగా ఆయన ఆమెతో, నేను అతనిని వదిలి వెళతాను, కానీ దానికి బదులుగా నాకేదైనా ఇవ్వు. అప్పటికి ఆమె కూడా ఆ పోట్లాటతో అలసిపోయి ఉండటముతో దానికి అంగీకరించింది. నీ జీవితము నుంచి కొన్ని సంవత్సరాలు తీసుకుని అతని జీవితాన్ని పొడిగిస్తాను అని యముడు అనగా ఆమె అంగీకరించింది. ఆమె తన అంగీకారము తెలిపిన వెంటనే ఆయన సుదూరంగా మాయమై చుట్టూ ఉన్న నల్లటి మేఘాలు విడిపడ్డాయి. త్వరలోని హనుమంతుడు మూలికా వృక్షాలతో వస్తాడని గుర్తించి మాత అక్కడి నుంచి తప్పుకుంది. కొంతసేపటి తరువాత ఆమె అశోక వృక్షము క్రింద ఆ గడ్డి మీద లేచేసరికి త్రిజట ఓదార్చుతూ లక్ష్మణుడు ఆ గాయము నుంచి బతికి బయటపడ్డాడని చెప్పింది. సోమ మాత హనుమంతుడితో ఈ కథ చెప్పినప్పుడు ఆమె యమునితో పోట్లాట కలో నిజము అర్థం కాలేదని, అది విషయం కాదు, లక్ష్మణుడు బ్రతికాడు, అంతే చాలు
అంది. కానీ హనుమంతుడు నాతో తను సంజీవని వృక్షముతో తిరిగి వచ్చిన తరువాత లక్ష్మణుడు కళ్ళు తెరవగానే రామునితో మొట్టమొదట సీత ఎక్కడా అన్నాడు. శ్రీరాముడు ఆమె ఇంకా రావణుని మందిరములో బందీగానే ఉందని తెలుపగా లక్ష్మణుడు తల అడ్డముగా ఊపుతూ లేదు, ఇది అది ఎలా సాధ్యం? ఆమెను నేను ఇక్కడ చూశాను, ఆమె నా ముందు నిలబడి ఉండటం చూశాను అని అనటం తాను విన్నాను అని నాతో చెప్పాడు. ఆ విధముగా యమధర్మరాజుతో మాత పోట్లాట నిజంగానే జరిగిందని నాకు తెలుసు. మాత జీవితం ఇక్కడ మలుపు తిరిగింది. ఆమె శక్తి క్షీణించింది. అయితే యుద్ధం దాదాపు ముగిసింది. హనుమంతుడికి తప్ప యమధర్మరాజుతో జరిగిన సంఘటన వేరెవ్వరికీ తెలియదు. మాత దానిని గురించి ఎన్నడూ మాట్లాడలేదు. ఆమె మరణించటానికి 1 సంవత్సరం ముందు పార్వతీదేవి శ్రీరామునికి జరిగింది చెప్పింది. నేను ఆమెను ఆ సంఘటన గురించి ప్రశ్నించగా ఆమె దాని గురించి మాట్లాడటానికి నిరాకరించి, ఏ తల్లి అయినా తన బిడ్డ కోసం ఏం చేస్తోంది? తను లక్ష్మణునికి అదే చేశాను అంది. లక్ష్మణుడు ఆమెకు కొడుకు వంటివాడు. సోమ కళ్ళ నుంచి నీరు కారుతూ మాట్లాడలేకపోవటం వల్ల కథ చెప్పటం ఆపింది. ఆమె మళ్ళీ మాట్లాడగలిగినప్పుడు మాత గురించి ఎవ్వరికీ తెలియనిది ఎంతో ఉంది. ఆమె పని కనపడదు. అది ప్రపంచం నుంచి దాగి ఉంది. దానిని ఆ విధముగా ఉంచటంలో ఆమెకు తృప్తి ఉంది. ఈ ప్రపంచాన్ని రక్షించటానికి నిజముగా అవసరమైన పని మానవాళి కళ్ళు చెవులు నుంచి దూరంగా జరుగుతుంది అని ఆమె నాతో అనేక సార్లు చెప్పింది. సాయంత్రం అవ్వబోతుండగా మేము మరొక కాలములోకి ప్రాంతంలోకి వెళ్ళి వచ్చినట్లు ఉంది. నేను తిరిగి సాధారణ స్థితిలోకి వచ్చి చుట్టూ చూసేసరికి సోమ చిన్న కుటీరము ఋషులతో కొందరు కూర్చుని కొందరు నిలబడి మరికొందరు కిటికీ నుంచి చూస్తూ నిండి ఉంది. వారు తమ శరీరాలకు పోషణ కోసం వచ్చారు. దానికి బదులుగా తమ ఆత్మ పోషణ పొంది వెళ్ళారు. బహుశా ఇప్పుడు నీకు విశ్రాంతి అవసరం. నువ్వు రోజంతా మాట్లాడుతూనే ఉన్నావు సోమ. నువ్వు చెప్పిన విషయం మమ్మల్ని కదిల్చింది అంది మా అమ్మ. సోమ తల ఆడిస్తూ, మనం దాదాపు చివరికి వచ్చాం. నేను మాత త్యాగం అనే ఈ చివరి భాగాన్ని పూర్తి చేస్తాను. ఇరు సైన్యాలకు గొప్ప నష్టం వాటిల్లింది. జంతువులు, వృక్షాలు, సముద్ర జీవులతో పాటు సర్వజీవులకు గొప్ప నష్టం వాటిల్లింది. ఇప్పుడు శ్రీరామునికి రామునితో తలబడే సమయం వచ్చింది. మాత రావణుని యొక్క నిజ స్వరూపాన్ని చూసింది. రాముడితో చెబితే దాని ప్రభావం యుద్ధంపై ఉంటుందేమోనన్న భయముతో చెప్పలేదు. కానీ శ్రీరామునికి సహజావబోధతో అది తెలుసు. అది అతని యొక్క పనిని మరింత క్లిష్టంగా చేసింది. అంతేకాదు, చాలా త్వరగా చెయ్యవలసి వచ్చింది. ఆయనకు తన భక్తుని లోబరుచుకున్న గొప్ప మాయ నుంచి తప్పించుకోవటం అవసరం. లంకలో ఉన్న సమయంలో మాత రావణుని మనస్సులో గాఢముగా నాటుకున్న వాటిని పెకిలించి వేసి అతన్ని జాగరూకపరచటానికి తాను చెయ్యగలిగిందంతా చేసింది. అతని మనో సామర్థ్యం, ఉత్తేజం తగ్గి విమోచన బలహీనపడటమే కాక అనేక నెలలు నిద్రలేకపోవటం వల్ల నిస్త్రాణగా మారాడు. ఇక ఆ క్రమాన్ని పూర్తి చేయటం రాముని వంతు. చివరిలో రాముని పని రావణుని లేకుండా చేయటం. వారు పగలు రాత్రి యుద్ధము చేయగా రావణుడు నిర్మించుకున్న వంచన గూడును కూల్చటానికి మాత చేసిన పని రాముడు చూశాడు.
మాత దానిని ఈ విధముగా వర్ణించింది. ఆమె ధ్యానములో కూర్చుండగా గొప్ప ప్రేమ ప్రవాహము అంతులేని వాగుల్లాగా వేగంగా ఎగిసిపడే జలపాతంలా ఆమెను ముంచెత్తింది. ఆమె గొప్ప ఆనంద ఆశీర్వాదాలుగా భావిస్తూ అక్కడ కూర్చుంది. క్రమముగా ఆమె కళ్ళు తెరిచి ప్రేమ తరంగం ప్రతి దాని మీద, చెట్లు, మొక్కలు, తన చుట్టూ ఉన్న కాపలాదారులు అందరిపైన ప్రవహించటం చూసింది. అది శ్రీరాముని నుంచి వీస్తుందని ఆమె గుర్తించింది. రాముడు తన చివరి బాణం సంధించే ముందు రావణుని ఆత్మలోకి తొంగి చూస్తూ అతను తన భ్రమల నుంచి విముక్తి పొందాలని అనుకుంటూ ఒక్క క్షణం నిలబడ్డాడు. ఆ ప్రేమ ప్రవాహాన్ని తానే దానికి మూలమని దాన్ని పంపి అప్పుడు తన చివరి బాణముతో అతని 10 తలలను తమ భ్రమలో రావణుని బందీగా ఉంచుకున్న వాటిని తెంపివేశాడు. రావణుడు మరణశయ్యపై ఉండగా వారిద్దరూ మాట్లాడరు. అత్యంత వినయముగా రావణుడు రాముణ్ణి, ఇప్పుడు నేను నీ నిజ గృహానికి వెళ్ళవచ్చా అని అడిగాడు. శ్రీరాముడు విచారముగా ఇలా అన్నాడు, నేను నువ్వు పోగు చేసుకున్న కర్మలో చాలా వరకు నశింపచేసినా నువ్వు సంపూర్ణముగా ముక్తి పొందటానికి, నీ మోహం అతిశయం పూర్తిగా పికలించబడటానికి, నీ అహం కరిగిపోవటానికి ఇంకొక జన్మ అవసరం. ఆ చివరి కృషి నువ్వే చెయ్యాలి. మాత ముందు చూసినట్లుగానే అతడు మళ్ళీ తన చివరి జన్మ తీసుకుని ముందు సహస్రాబ్దాల తరబడి తిరుగుతూ ఉండాలి. అతని ఉన్నత తలాల్లోకి అనుమతి పొందటానికి అంతకాలం ఎదురు చూడటం అవసరం. మాతకు ఆ క్షణంలోనే యుద్ధం ముగిసిందని తెలిసింది. ఖచ్చితంగా ఆ సమయంలోనే ఇంతకాలముగా ఆమెను నిలిపి ఉంచిన అమృతం ప్రవహించటం ఆగిపోయింది. ఆమె ధ్యానం నుంచి బయటకు వస్తుండగా ఆమె చుట్టూ ఉన్న ప్రేమ తరంగాల స్థానంలో గొప్ప అగ్ని చుట్టుముట్టింది. ఆమె తపస్సు నుంచి పుట్టిన వేడి అగ్ని కీలలుగా మారింది. అప్పుడు శ్రీరాముడు మిగిలిన వారు ఆమె ఒక అగ్నిగుండములో కూర్చుని ఉండటం చూశారు. ఆమె సజీవంగా కాల్చబడుతున్నట్లుగా భావించి లక్ష్మణుడు భయంతో అరిచి ఆమె వైపు పరుగెత్తబోయాడు. కానీ శ్రీరాముడు అతనిని ఆపాడు. ఆయన ఆ దృశ్యాన్ని తదేకంగా చూసి ఆమె ఇక్కడ ఉన్న మలినాలన్నింటితో పాటు యుద్ధ ప్రభావాన్ని ప్రక్షాళన చేస్తుంది. ఇది ఆమె తపస్సు వల్ల వచ్చిన అగ్ని. దానిని కాలాన్ని అన్నాడు. అగ్ని త్వరలోనే నెమ్మదించి ఆమె శరీరములోకి వెళ్ళి ఆరిపోయింది. ఆ క్షణములో ఆమె అయోధ్యలో ముట్టించిన జ్వాల వేడెక్కిందని సోమ అంది. నేను దానిని చూస్తూనే ఉన్నాను. అది పెద్ద అగ్ని కీలకంగా మారి దానంతట అదే ఆరిపోయింది. 14 సంవత్సరాలు నిరంతరముగా మండిన మాత యొక్క జ్వాల ఆగిపోయింది. అప్పుడు నాకు అది విజయమో లేక మరణమో అయి ఉంటుంది అని తెలిసింది. ఆమె కొనసాగించింది. లంకలో ఆ జ్వాలలు మాత శరీరములోకి పీల్చుకోబడిన తరువాత ఆమె శ్రీరాముని సన్నిధిని భావించి అతనిని పట్టుకుందామని కళ్ళు తెరిచి ఆ ఆనందాతిశయ క్షణములో ఆయనను అభినందిద్దామని లేచింది. కానీ అనేక రోజులుగా నిలబడలేకపోవటం వల్ల, అమృత ప్రవాహం ఆగిపోవటం వల్ల, చాలా కాలంగా ఆహారం నీరు తీసుకోలేకపోవటం వల్ల ఆమె శరీరము హఠాత్తుగా బలహీనపడింది. ఆమె నిలబడటానికి ప్రయత్నించగా కళ్ళు తిరిగి మాత భూమిపై స్పృహ లేకుండా పడిపోయింది.
వాస్తవానికి శ్రీరాముడు కూడా గాయాలకు చికిత్స పొందవలసి ఉన్నా, యుద్ధంలో క్షీణించి ఉన్నా అతను ఆమెను మందిరానికి తీసుకువెళ్ళి రోజుల తరబడి ఆమె పక్కన కూర్చుని ఆమె నోటిలోకి నీటి చుక్కలు పోస్తూ ఉండేవాడు. చివరగా ఆమె లేచి వాగ్దానం చేసిన విధంగానే మండోదరి చేతి నుంచి మొదటగా ఆహారాన్ని తీసుకుని ప్రజలకు భోజనం పెట్టడము ద్వారా తాను ఇప్పుడు ఆ నేలకు స్వస్థత చేర్చాలని చెప్పింది. లంక నుంచి వచ్చే ముందు మాత మండోదరి వంట చేసి లంకలోని వారందరికీ విందు ఏర్పాటు చేసింది. భోజనం పెట్టడం అనేది మాత ప్రేమ వ్యక్తీకరించే విధానం. ఆ తరువాత లంకలో ఆమె చివరి చర్య నీకు ముందే తెలిసినట్లుగా ఇంతకాలం తనను ఆశ్రయమిచ్చిన అశోక వృక్షం వద్దకు వెళ్ళి దాని మానుకు తన నుదుటిని ఆనించి ఆ మహా చైతన్యం తన కష్టకాలంలో తోడుగాను సాక్షిగాను ఉన్నందుకు కృతజ్ఞతలు తెలిపి వీడ్కోలు చెప్పింది. సోమ మౌనంగా ఉంది. ఆ తరువాత కొన్ని నిమిషాలకు చుట్టూ చూసి మొట్టమొదటిసారిగా మునులందరూ చుట్టూ చేరి ఉండటం గమనించింది. ఆమె ఆశ్చర్యపోతూ వారు ఇంత మంది వచ్చారు, నేను మీకేమీ పెట్టలేదు, మన్నించండి, ఆహారం ఇప్పుడే సిద్ధం చేస్తాను అంది నెమ్మదిగా. ఆమె లేవబోతుండగా మునులలో ఒకరు ఆమెను ఆపి ఇలా అన్నారు, సోమా, ఈ రాత్రికి వద్దు. నువ్వు మా ఆత్మలకు ఆహారం అందించావు కనుక మా శరీరాలు సంతృప్తి పడ్డాయి. నేను మా అమ్మ రేపు ఉదయం వస్తాము అని చెప్పి మెల్లగా సెలవు తీసుకున్నారు. ఇది సీత యొక్క అంతర్యుద్ధం. ఈరోజు సెక్షన్ క్లోజ్ అండి, అయిపోయింది. సో మరి రేపటి సెక్షన్కి మళ్ళీ కలుసుకుందాం. చివరిగా సెక్షన్ని క్లోజ్ చేసే ముందు చక్కగా ఈ జ్ఞానాన్ని సంపూర్ణంగా మనలో నింపుకోవడానికి 1 నిమిషం పాటు ధ్యానం చేద్దాం. కంటిన్యూ చేసేవాళ్ళు చేయండి మాస్టర్స్. 1 నిమిషం తర్వాత మనం క్లోజ్ చేసుకుందాం. ఓకే మాస్టర్, చక్కగా సహజంగా జరిగే శ్వాసను గమనిస్తూ అంతరంగంలోనికి ప్రయాణించండి. మాస్టర్స్ నిదానంగా సహజ స్థితికి వస్తూ మీ 2 చేతులను విడదీస్తూ మీ కంటి మీద పెట్టుకోండి మాస్టర్స్. ఫైవ్ 4 3 2 1 0. మీ 2 చేతులను మీ కంటికి ఎదురుగా పెట్టుకొని నిదానంగా కళ్ళను ఓపెన్ చేయండి.
ధ్యానం కంటిన్యూ చేసుకునే వాళ్ళు చేయండి మాస్టర్స్. థ్యాంక్ యూ.